చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అని చెప్పారు. అంటే పేదలకి పంచుతా అని చెప్పారు. ఇప్పుడు మొన్న ఏదైతే ఆయన మనందరం కూడా విన్నాము. ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తాము అని కూడా చెప్తూ ఉన్నారు. ఈవెన్ నదులు, డ్యామ్స్ ఇదంతా కూడా ప్రైవేటైజేషన్. అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం పాత్ర ఏమిటి, ప్రైవేట్ రంగం మార్కెట్ పాత్ర. ప్రైవేట్ అంటే పాకిస్తాన్ కదా, ప్రైవేట్ అంటే మనం ప్రజలు. హ్మ్. హ్మ్. ప్రభుత్వం ప్రధాన పాత్ర చట్టబద్ధ పాలన. హ్మ్. ముందు చట్టం అందరికీ సమానంగా వర్తించేట్టుగా శాంతి భద్రతలను కాపాడి నేరాలకి శిక్ష పడేట్టు ఏర్పాటు చేసి వివాదాలు పరిష్కారం చేయాలి వేగంగా. హ్మ్. ఇవాళ దేశంలో అది లేదు. ఆ తర్వాత ప్రభుత్వం చేయవలసినటువంటిది మౌలిక సదుపాయాల కల్పన. హ్మ్. మీకు రోడ్లు కావచ్చు, విద్యుత్ అవును. కావచ్చు, డబ్బులు మనం కట్టినా కూడా రోడ్లకి మనం సెస్ పే చేయొచ్చు, హ్మ్. టోల్ పే చేయొచ్చు, ఎలక్ట్రిసిటీకి మనం డబ్బులు పే చేయాలి, ఇంట్లో మంచినీళ్ళు కావచ్చు, మరొకటి కావచ్చు, మనం డబ్బులు పే చేసినా కూడా అది చేయవలసింది ప్రభుత్వమే. ఉమ్మడిగా చేయాల్సిన పనులు అవును. కాబట్టి ఎవరు ఇంకోటి చేయరు. ఆ తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పని మంచి ప్రమాణాల విద్య, ముఖ్యంగా పాఠశాల విద్య. దాని డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ విద్య అందట్లా. అవును. తర్వాత చేయాల్సింది మంచి ప్రమాణాల ఆరోగ్యం, పేదల మీద మధ్యతరగతి మీద డబ్బులు భారం లేకుండా మంచి ఆరోగ్యం ఏర్పాటు చేయడం. హ్మ్. ఈ మొత్తంలో ప్రభుత్వాలు మొత్తం మీద విఫలమవుతున్నాయి. విఫలమయ్యి ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేని పనుల్లో జోక్యం చేసుకుంటున్నాయి. హ్మ్. ఒకప్పుడు బ్రెడ్ కూడా ప్రభుత్వం తయారు చేసేది. మోడర్న్ బ్రెడ్ అనే ఒక కంపెనీ ఉండేది. స్కూటర్లు ప్రభుత్వం తయారు చేయాలనుకుని స్కూటర్ తయారు చేయలో కూడా ప్రజల దగ్గర అదే పనిగా డిపాజిట్ తీసుకున్నారు. స్కూటర్ల ఉత్పత్తి కూడా కాల. హ్మ్. కార్ల ఉత్పత్తి కూడా ప్రభుత్వ కంపెనీ పెట్టారు. హ్మ్. మైసూర్ శాండల్ పేరుతో ఉదాహరణ కర్ణాటకలో సబ్బు ఉత్పత్తి ప్రభుత్వం చేస్తుంది. ఇవి మార్కెట్ బ్రహ్మాండంగా చేస్తుంది. ప్రభుత్వం చేయడమా ఇది? 60,000 జీతంతో ఒక పనికి 10 మందిని పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చి మీరు ప్రజలకి నాణ్యమైన వస్తువుని తక్కువ ఖరీదుకి ఉత్పత్తి చేయగలరా? ఏం హ్మ్. చేయలేరు. అసాధ్యం. ప్రపంచంలో ఎక్కడ జరగదు అది. హ్మ్. మార్కెట్‌లో ఏమవుతుంది? మీరు చేస్తారు, ఆమె చేస్తుంది, ఆయన చేస్తాడు. మార్కెట్‌లో అమ్ముకోవాలి కాబట్టి అతి తక్కువ ఖరీదుకి, అతి ఎక్కువ మన్నికతో అమ్ముడుపోయేట్టుగా ఎలా చేయాలని తపన పడతారు మీరు రాత్రింబవళ్ళు. హ్మ్. దాన్ని మార్కెట్‌లో అమ్ముకుంటేనే మీ కంపెనీ నిలుస్తుంది. లేకపోతే మీ కంపెనీ మూతపడుతుంది. హ్మ్. ప్రభుత్వం ఏం చేస్తుంది? మన దగ్గర పన్నులు గోల్డొడగొట్టి పన్నులు లాక్కుని మన దగ్గర డబ్బులు వాడిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వం పాత్ర ప్రభుత్వానికి ఉన్నది. ఆ పాత్ర సమర్థంగా నిర్వహించాలి. మిగతా పాత్ర మార్కెట్‌కి ఉన్నది. మార్కెట్ అంటే ఏమిటి? వ్యక్తులు. మన హ్మ్. ఆర్థిక స్వేచ్ఛ. ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఛానల్ పనిచేస్తున్నారు. మన ఇష్టం. ఇది వద్దంటే మనం మానేసుకోవచ్చు. అంతే. ఆర్థిక స్వేచ్ఛ మనకున్నది. హ్మ్. మీరు బలవంతంగా చూడమంటే నేను చూడను. అవును సార్. మీరు చేసే గనుక ఆకర్షణీయంగా ఉంటే, పనికొచ్చేదిగా ఉంటే మరి ప్రేక్షకులు చూస్తారు. ఇష్టం లేకపోతే చూడరు. అవును. ఖచ్చితంగా. అలాగే వస్తువు నచ్చితే కొంటారు. ఈ ఫోనే కొనమని చెప్పి మీరు శాసించలేరు. హ్మ్. మార్కెట్‌లో రేట్ బాగుందా? హ్మ్. నాకే అవసరం ఉన్నది. మరి మన్నిక బాగుందా? నాకేది బాగుంటుందో చూసి నేను నిర్ణయం చేసుకుంటాను. హ్మ్. అంతేగాని మీరు చెప్పడం వల్ల చేసుకోను నేను. హ్మ్. అంచేత వస్తువులు, సేవల ఉత్పత్తి ఎప్పుడు కూడా ప్రైవేట్ రంగం నుంచి, మార్కెట్ నుంచి జరగాలి. హ్మ్. కొన్ని సామూహికంగా కావాల్సిన పనులు ఒంటరిగా చేయలేము. అవసరాలు తీర్చాలని చెప్పంటే, అక్కడ ప్రైవేట్ రంగం పాత్ర ఉంటుంది కానీ, ప్రభుత్వం కీలకమైన పాత్ర తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు పోలవరం డ్యామ్ కట్టాలని చెప్పంటే, మీరు కట్టండి అని ప్రైవేట్ రంగం చెప్తే ప్రైవేట్ రంగం కట్టదు. ఎందుకంటే అవును. వాడి దానిలో డబ్బు లేవు. హ్మ్. సమాజానికి లాభం ఉంది. కానీ ఈ వ్యక్తికి లాభం లేదు. లేనప్పుడు వాళ్ళు కట్టలేరు. హ్మ్. కానీ దానిలో కొన్ని ప కొన్ని కొన్ని ప ప ఉదాహరణకి రోడ్లున్నాయి. నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున రోజుకు 30 కిలోమీటర్ల నేషనల్ హైవేలు వేస్తున్నారు. ఏం చేశారు? రకరకాల పద్ధతుల్లో డబ్బులు సేకరించే ఏర్పాట్లు చేసి, మరి టోల్ గేట్స్ అవి పెట్టి, ఆ హ్మ్. టోల్ ద్వారా డబ్బులు ఆదాయం వచ్చే ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏంటి? పాక్షిక ప్రైవేటీకరణ. హ్మ్. పెట్టుబడి వస్తుంది, సమర్థంగా పనిచేస్తారు. లేకపోతే పని చేయరు, సమర్థంగా చేయరు. అక్కడ టోల్ గేట్ దగ్గర గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే 60,000 70,000 జీతం ఇస్తారు. పని జరగదు, పాడు ఉంటది అక్కడ. హ్మ్. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. మరి టోల్ గేట్ పెట్టి ఏదో ఆక్షన్ చేసి చేశారు. పారదర్శకంగా చేసినట్టయితే, నిజాయితీగా చేసినట్టయితే ప్రైవేటీకరణ అని చెప్పనేటువంటిది అదనంగా వనరులు చేకూర్చుకోవడానికి ఒక మార్గం అవుతుంది. సమర్థంగా పనిచేసి దేశ ఆర్థిక అభివృద్ధికి మార్గం అవుతుంది.